హరితహారం కార్యక్రమానికి అంతా సిద్ధం చేస్తుంది సర్కార్. వచ్చే నెలలా మొక్కలు నాటడం మొదలు పెట్టనుంది. పోయినేడాది కంటే ఈసారి ఎక్కువ మొక్కలు నాటాలని అనుకుంటున్నారు సర్కార్. ఇందుకోసం సీడ్ బాల్ పద్ధతిని అమలు చేయనుంది. ఇప్పటికే జిల్లాలలో సీడ్ బాల్స్ ని తయారు చేయిస్తుంది. హరితహారం కార్యక్రమాన్ని ఈసారి పెద్ద ఎత్తున అమలు చేసేందుకు సర్కార్ ప్లాన్ రెడీ చేసింది. రాష్ట్రంలో అడవుల విస్తరణం పెంచడమే లక్ష్యంగా 2 ఏళ్ల సంధి మొక్కలు పెంచుడు మీద నజర్ పెట్టింది. ఈ ఏడు కూడా రాష్ట్రంలో 40 కోట్ల మొక్కలు నాటేందుకు ప్లాన్ చేసింది. ఈసారి కొత్తగా గుట్టలు, కొండలు, పొదలల్ల కూడా మొక్కలు నాటేందుకు సీడ్ బాల్స్ ను తయారు చేస్తున్నారు అధికారులు. దేశంలో అటవీ శాతం సగటున 33% ఉండాల్సి ఉండగా ఇప్పుడు రాష్ట్రంలో 26% అడవులున్నాయి. అడవులు పెంచేందుకు మొక్కల పెంపకం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది సర్కార్. గత 2 విడతల్లో రోడ్లు, ఖాళీ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటిన సర్కార్ ఈ ఏడు గుట్టలు, కొండలు, పొదలు, అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ పద్ధతిలో మొక్కలు పెంచాలని చూస్తోంది. పెద్దపల్లి జిల్లాలో సీడ్ బాల్స్ తయారు చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు. మెత్తటి మట్టి, బెల్లం నీళ్లు, ఆవు మూత్రం, వేప పిండి, ఆవు పేడతో మిశ్రమాన్ని తయారు చేస్తారు. అందులో వేప, రేగు, తుమ్మ, మద్ది చింత ఇట్లాంటి విత్తనాలు పెట్టి బాల్స్ గా చేస్తున్నారు. అటెంకా వారం 10 రోజులు నీడలు ఆరబెడతారు. వానలు పడ్డప్పుడు వాటిని తీసుకుపోయి గుట్ట ప్రాంతాల్లో ముళ్ల పొదల్లో వేస్తారు. వానకు బాల్స్ పగిలి అందులున్న ఎరువుల సాయంతోటి గింజ మొలకెత్తుతుందంటున్నారు అధికారులు. అటవీ శాతం తక్కువ ఉన్నటువంటి బోడి గుట్టల పైన విత్తనాలను మట్టి మరియు ఎరువు, జీవామృతంతో కలిపినటువంటి ముద్దలాగా తయారు చేసి దానిలో విత్తనాలు ఉంచి చల్లినట్టయితే ఎక్కువగా అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది. మొలకెత్తిన విత్తనాలన్నీ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విత్తన బంతులు అనేటువంటిది మట్టి సారవంతమైన మట్టి లేనటువంటి బోడిగుట్టలపైన చల్లుతాం కాబట్టి విత్తనాలు మొలకెత్తిన తర్వాత వెంబడి వాటికి కావాల్సినటువంటి పోషకాలు అందుబాటులో ఉండవు. కాబట్టి విత్తనాలను కనుక ఇటువంటి సారవంతమైన మట్టితో కూడినటువంటి బంతుల్లో ఉంచినట్టయితే మొలకెత్తిన విత్తనాలకు పోషకాలు తొందరగా అంది మొలకలన్నీ కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ విత్తన బంతుల కార్యక్రమం అనేటువంటి దాన్ని వినూత్నంగా చేపట్టినాము. పెద్దపల్లి జిల్లాలో దాదాపుగా 1,00,000 విత్తన బంతులు తయారు చేసినాము. అవన్నీ కూడా బోడిగుట్టల పైన చల్లడానికి సిద్ధంగా ఉన్నాం. 1940ల జపాన్లో మొదలైన ఈ సీడ్ బాల్ పద్ధతిని మనకాడ, కేరళలో విజయవంతంగా అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా హరితహారం కార్యక్రమంలో అమలు చేయనున్నారు అధికారులు.